నమస్తే అండి. నా పేరు రాహుల్ రెడ్డి గౌరవరం. కరెంట్‌గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్‌లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టిర్రు. కానీ ఇంక మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్‌గా ఉన్నా సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లెయింట్ చెప్పలేదు. వాళ్ళ మీద ఒక కంప్లెయింట్ ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం తగ్గిపోతది. కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా తొక్కుదాం వీడిని గ్రడ్జ్ చేద్దాము నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తుండే సార్. మేము హాస్టలర్స్‌గా మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్‌లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేపించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానే కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్. ఎప్పుడు చూసినా తొక్కుదామా, లైక్ అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్లు ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్లు ఉండే సార్. పోస్టింగ్కి పోయినా నేను. పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది. పీ అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి చేసిండు సార్. అంటే యాబ్సెంట్, ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసిండు సార్. ఎందుకు చేసినావో నేను అదే మాట్లాడదాము, ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్, 2 సార్ 5 రోజులు యాబ్సెంట్ చేసేది సార్ నాకు. నేను పోయినాక కూడా 5 రోజులు పీని అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. పీని చేసిరు. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసిరు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్లోనే అరిచారు సార్. అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజీలో వినాయక చవితి ఈవెంట్ సార్. ఇప్పుడు దానికి లింక్ పెట్టారు సార్. మా గొడవని ఆ ఇష్యూని అసలు 21 అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో. వాళ్ళు మా ఇంటర్న్స్. మా నుంచి మేము ఎవరు రాము, రూపాయి చందా అయ్యాము, కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్. సో ఇంకేం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని పోయినాం సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పోవుడే అసలు. వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకటి కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్. నోరు తెరిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు సార్. ర్యాగింగ్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు, జీఎంసీ సెల్యూట్ అన్నారు, బయోడేటా చెప్పన్నారు సార్. 15 సార్లు 15 నుంచి